ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అందరూ మాట్లాడుకునేది ఆశ్చర్యపోతున్న అంశాలు మేనిఫెస్టోలు పార్టీలు పోటాపోటీగా ఒకరిని మించి మరొకరు హామీలను ఇస్తూ ఒకరిని మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మాయాజాలం వద్దని చెప్పిన వారు కూడా వాటిని ఇప్పుడు ఫాలో అవుతున్నారు. మామూలు కాదు, పకడ్బందీగా ఫాలో అవుతున్నారు. మనకు 1990ల నాడు ఆ సందర్భంలో ఆనాడున్న ఏఐడిఎంకే అధినేత జయలలిత ఆ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన ఎన్నికల వరాలు మొత్తం దేశాన్ని ఆశ్చర్యం కలిగించినాయి. అప్పటికే కొత్తగా వస్తున్న ప్రజా జీవితంలోకి వస్తున్న కొంత సౌకర్యవంతమైన విలాసవంతమైన అంశాలుగా ఉన్న కలర్ టీవీలు, ఏసీలు, ఇవి కుక్కర్లు, ఇవి ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నాయి. అంటే ఓటర్లు తమకు తిప్పుకునేవిగా ఉన్నాయి. అప్పుడే వీటి పట్ల తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. అనంతరము నగదు బదిలీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీగా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాలు, అది మహిళల వరకు పరిమితమైంది. బంగారం, అది మహిళల వరకు పరిమితమైంది. స్కూటీలు మహిళల వరకు పరిమితమైంది. ఇవాళ మగవారికి ఉచితంగా బస్సు ప్రయాణాలు కల్పిస్తామని, ఫ్రిడ్జులు ఇస్తామని, ల్యాప్టాప్లు ఇస్తామని, నగదు బదిలీలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల హామీలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు పై స్థాయిలో ఉన్నది. తమిళనాడులో పార్టీలు ఆ ఎన్నికల హామీలు చూస్తే కనుక ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తారు? ప్రజలపైన అదనపు భారాలు మోపక తప్పని పరిస్థితి, లేదా ప్రజలను ఎట్లా అంగీకరిస్తున్నారు అనేది. ఎన్నికలకు నగదు బదిలీ లేదా ఈ హామీలు ఇవ్వడానికంటే ఉచితంగా విద్యను, వైద్యాన్ని ఇస్తామని, ప్రజలకు ఈ రెండు రంగాలలో ఖర్చు లేకుండా చూస్తామని ఎందుకు ప్రజలను ఆ వైపుగా రాజకీయ పార్టీలు వారిని మోటివేట్ చేయడం లేదు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇట్లాంటి వాటి గురించి సమాజంలోని చర్చ జరగడం లేదు. ఎన్నికల హామీలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి, ఎంత శాతం ఓట్ల షేర్ ఎంత ఏ మేరకు పెంచుకునే వీలున్నది, వీటి గురించే పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి, ఇది మంచిదే. కానీ ఆ సంపద సృష్టించే మార్గాలను, అది ప్రజలకు మరింత ఉపాధి మార్గాలను చూపించి వారిలో నిపుణతను పెంచి కొత్త తరానికి నిపుణత ఇచ్చి మొత్తం ప్రపంచానికి ఎగుమతులు చేసే విధంగా మన దేశం ఎట్లా చేయాలనో ఎందుకు చెప్పడం లేదు? అవి చెప్తున్నా ఎందుకు ఆచరణలోకి రావడం లేదు? ఇవి ఇవాళ మాట్లాడాల్సినవి. కానీ జరుగుతున్నది ఏమిటి? తమకెందుకు ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా ధర్నాలు చేస్తున్న వార్తలు మనం టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఇవి ఆందోళన కలిగించే విషయాలు. మరొక అంశం, చాలా ఖరీదైన అంశంగా ఎన్నికలు మారిపోతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేమా అనే ఒక వాతావరణం కనిపిస్తున్నది. ఈ సందర్భంలో ఇలాంటి తాయిలాలు ఇవ్వడం అనేది నిజంగా నిజాయితీగా ఆలోచించి ప్రజలకు ఏదన్నా చేద్దామనుకునే వారికి ఇవి ఆటంకాలుగా మిగులుతున్నాయి. మరి ప్రజల తరఫు నుంచి ఎందుకు ఆలోచన ఉండడం లేదు? 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద మన దేశంలో సమాచార వినిమయం తక్కువగా ఉన్నది, అక్షరాస్యత తక్కువగానే ఉన్నది. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది, కొత్త తరము పెరిగింది, కొత్త ఓటర్లు వస్తూ ఉన్నారు. 90ల నుంచి ఇప్పటి వరకు ఈ 30-40 ఏళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు వస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో చాలా విషయాలు మాట్లాడుతున్నాం. సమాజాన్ని ఒక రకంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతున్న సమాజం. మరి ఈ ఉచిత హామీలు ఇవ్వడాన్ని, ఉచితాలు ఇచ్చి ఓటర్లు తమ వైపు తిప్పుకునే దాన్ని ఎందుకు సమాజం ప్రశ్నించలేకపోతున్నది? తనను తాను ఎందుకు మార్చుకోలేకపోతున్నది? ఇది ఆలోచించవలసింది. ఇట్లా జరిగితే కనుక ఇప్పటికే ఖరీదైన ఎన్నికలు ఒకవైపున, అలవిగాని హామీలు మరొక వైపున, ఇవి ఈ తరాన్ని ఎటువైపు తీసుకుని వెళ్ళబోతున్నాయి? భవిష్యత్తు తరానికి భారత ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయి? ఇది అందరము చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. కేవలం ఆలోచించాల్సిందే కాదు, ఆచరణలో పెట్టుకోవాల్సిన అంశం కూడా. ఓటుకు నోటు తప్పు, లేదా అలవిగాని హామీలు ఇవ్వడము తప్పు, రాష్ట్రాలను అది అప్పుల ఊబిలోకి తీసుకొని వెళ్ళడం అంతకన్నా తప్పు. ఇది చివరిగా ప్రజలను ఒక సంక్షోభంలోకి నెడుతుందనేది వాస్తవము. ఈ వాస్తవాలను గుర్తించవలసి ఉన్నది. పార్టీలు కూడా గెలిపే పరమావధి కాదు,
గెలుపుతో పాటుగా భవిష్యత్తు అంతకన్నా ముఖ్యమైనది. దీన్ని పార్టీలు ఆలోచించాలి. పార్టీల కంటే కూడా ప్రజలే ఆలోచించాలి. అలవిగాని హామీలు ఇచ్చిన పార్టీని ప్రశ్నించాలి. ప్రజల తరఫు నుంచి ఒక మార్పు రావాల్సి ఉన్నది. ప్రజలను ఇట్లా తయారు చేసిన మేనిఫెస్టో ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలు అంతకంటే కూడా తమను తాము పరీక్షించుకోవాల్సిన, సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే తరాలు ఇలాంటి ధోరణి అవలంబించినందుకు వీరిని చరిత్రలో దోషులుగా నిలబెట్టే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ తరం ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా తయారు చేసుకోవాలి. మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది. ధనిక పేద అంతరాలు ఉన్నాయి. ఎన్ని అంతరాలు ఉన్నా సరే అందరికీ సమానమైన విలువిస్తున్నది ఓటు మాత్రమే. ఈ సమానమైన ఓటు రాజకీయ సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, అన్ని రకాల సమానత్వాలను ఇస్తున్నది. కాబట్టి ఈ సమానత్వాలను ఇస్తున్న ఓటును చాలా అమూల్యమైనది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలనే స్పృహ యావత్ సమాజానికి రావాల్సి ఉన్నది. అది తేవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉన్నది. థ్యాంక్ యూ.